హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేర్కు సందర్శకులు తరలి వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావలసిన అన్ని బుక్కులు ఒకే దగ్గర దొరుకుతుండటంతో పుస్తక ప్రేమికులు ఎన్టీఆర్ స్టేడియానికి క్యూ కట్టారు. సాహిత్యం, నవలలు, పురాణాలు, చరిత్ర, సైన్స్, పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని బుక్కులు బుక్ ఫేర్లో దొరుకుతున్నాయి. పుస్తకాల ప్రదర్శనతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను రచయిత డాక్టర్ బోయి విజయభారతి వేదిక మీద బుక్ ఫేర్ సొసైటీ నిర్వహిస్తుంది. ఇక ఎన్టీఆర్ స్టేడియం నుంచి బుక్ ఫేర్ సందడిని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రస్తుతం 37వ బుక్ ఫేర్ కొనసాగుతుంది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో. అయితే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ప్రతిసారి హైదరాబాద్ బుక్ ఫేర్లో ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కొత్త బుక్కులు ఆవిష్కరించడానికి, అదేవిధంగా ఇతర సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఇలాంటి వేదికలను ఏర్పాటు చేశారు. ఇక ఈసారి ఎంతమంది బుక్ ఫేర్కి వస్తారని బుక్ ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా హైదరాబాద్లో బుక్ ఫేర్ అంటే ఒక పండుగ వాతావరణం, అదే పుస్తకాల జాతర కొనసాగుతుంది. ఎట్లా ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈసారి వేదికకి ఏం పేరు పెట్టారు? ఈ 37వ బుక్ ఫేరు గత అన్ని బుక్ ఫేర్ల కంటే చాలా డిఫరెంట్గా నిర్వహిస్తున్నాము. ఈ బుక్ ఫేర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి 2 వేదికల్ని ఏర్పాటు చేశాము. ఎందుకు అంటే, ఒక వేదిక మీద తోపుడు బండి సాదిక్ అనే పేరుతో ఒక వేదిక ఉంది. దాని మీద ఓన్లీ పుస్తకాల ఆవిష్కరణలు మాత్రమే జరుగుతున్నాయి. రెండో వేదిక బోయి విజయభారతి కల్చరల్ ప్రోగ్రామ్స్, బుక్ ఫేర్ కార్యక్రమాలు ఒక వేదిక మీద జరుగుతున్నాయి. ఈ 2 కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా రోజు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నాం. చాలా మంది పాఠకులు కానీ, చాలా మంది వ్యూవర్స్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులు కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈసారి ప్రత్యేకత, మనం హెల్త్ సెంటర్ ఒకటి పెట్టాం బుక్ ఫేర్లో. ఈ 36 సంవత్సరాలు ఎప్పుడు పెట్టలేదు. హెల్త్ సెంటరే కాదు, 2 వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశాం పెద్దవాళ్ళ కోసం. ఎక్కువ పుస్తకాలు ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మామూలు ఎవరైనా సరే వాళ్ళు మోయలేని పరిస్థితి ఉంటే పుస్తకాలని వాలంటీర్లకు ఇచ్చి పంపించే పరిస్థితి కూడా ఈసారి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంగణంలో ఫుడ్ స్టాల్స్, తెలంగాణ మన ఏదైతే వంటకాలు ప్రత్యేకమో ఆ వంటకాలని ప్రత్యేకంగా ఈసారి బుక్ ఫేర్ ఆపోజిట్ లో మనం పెట్టాము. దాంట్లో ఇరానీ చాయ్ కానీ, బిర్యానీ కానీ, కబాబ్స్ కానీ, మన తెలంగాణ వంటలు దాంట్లో ప్రత్యేకంగా కనబడతాయి. అదే విధంగా ఈసారి స్టాల్స్ 350 స్టాల్స్ వచ్చాయి. ప్రత్యేకంగా ఇంకా చెప్పాలనుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఈసారి బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ వారు మాకు సహాయం చేయడమే కాకుండా గవర్నమెంట్ నుండి స్టాల్ ఏర్పాటులో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. దాదాపుగా 18 స్టాళ్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈసారి మనకు వచ్చాయి. ఇవే కాకుండా రైటర్స్ స్టాల్స్ 26 మంది రైటర్స్ వచ్చారు. వాళ్ళకు టేబుల్ స్పేస్ ఇచ్చి పెట్టాము. రైటర్స్ అంటే ఇప్పుడు కొంతమంది తాము రాసిన బుక్లని ఇక్కడ ఆవిష్కరిద్దాం అనుకుంటారు. అంటే మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్ సపరేట్ అయితే సరిపోతుందా? సరిపోతుంది. అయితే పుస్తకాల ఆవిష్కరణకు ఏవైతే రైటర్లు వస్తారో ఆ రైటర్లు నెల రోజుల క్రితమే వారు ఏ రోజు ఏ టైం అనేది బుక్ చేసుకున్నారు. స్లాట్, ఒక స్లాటు 45 మినిట్స్ స్లాటు తోపుడు బండి సాదిక్ వేదిక మీద ఇస్తున్నాం. నెల రోజుల ముందే ఆల్రెడీ బుక్ అయ్యాయి. చాలా మంది కూడా వచ్చి అడుగుతున్నారు, మామూలు మాకు ఇవ్వండి, స్లాట్ ఇవ్వండి అని. ఇప్పుడు స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ ముందే బుక్ అయిపోయాయి కాబట్టి. ఆ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ప్రముఖులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరము గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్కూల్ పిల్లలను కూడా ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళకి ఫ్రీగా మీరు సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈసారి కూడా అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారి కూడా గ్రామీణ ప్రాంతాలే కాదు, సిటీలో ఉన్న పిల్లలకు కూడా ఐడి కార్డు, వాళ్ళు చదువుకునే స్కూలు, కాలేజీ ఐడి కార్డ్స్ ఉంటే వాళ్ళందరికీ ఫ్రీగా మనం ఎంట్రీ ఇస్తున్నాం. ఇంతకు ముందే జనగామ నుండి 3 బస్సుల్లో జనాలు అంటే పిల్లలు వచ్చారు. ఐడి కార్డు చూపిస్తే ఫ్రీగా కొంతమంది ఐడి కార్డు చూపిస్తే ఏ పిల్లలైనా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఐడి కార్డు, స్కూల్ ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు ఉంటే ఫ్రీగా మనం అలో చేస్తున్నాం. పిల్లలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఈసారి 36 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బుక్ ఫేర్కి వచ్చిన సందర్భం లేదు. ఈసారి వచ్చారు. ఆయన రావడంతో బాగా పబ్లిసిటీ అయింది. కింది దాకా తీసుకెళ్లారు. అంటే గ్రంథాలయ శాఖలకు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కిందకి ఒక సర్క్యులర్ రూపాన పంపించారు. మీ పిల్లలందరినీ తీసుకొచ్చి విజిట్ చేయించండి బుక్ ఫేర్ అని. ఆ రకంగా చాలా మంది ఈ 2-3 రోజుల్లో ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది ఈ బుక్ ఫేర్ కి. మీరు బుక్ ఫేర్ కి వద్దాం అనుకున్న వాళ్ళకి, లేదా అంటే బుక్ ఫేర్ లో ఏముంటాయని అనుకున్న ఇప్పటివరకు రాని వారికి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పటి వరకు పుస్తక ప్రదర్శన, ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ రాని వారికి
ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వస్తున్న క్రమంలో చాలా మంది అనుకుంటారు గూగుల్లో అన్ని దొరుకుతాయని. మొన్న సీఎం గారే సందేశం ఇచ్చారు, గూగుల్ కూడా ఒక వ్యక్తి పెట్టిందే. కానీ ఇక్కడ పుస్తకాలు రాసిన వ్యక్తులు వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ అనుభవ సారాన్ని పుస్తకాల రూపంలో తీస్తారు. ఆ అనుభవ సారం చాలా అవసరం ఉంటుంది. ఆ పుస్తకాలు చదివితే మైండ్లో ఉంటుంది. మనం ఏదో మాట్లాడుకోనో గూగుల్లో చూసుకుంటే అది టెంపరరీ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు నగర ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ తెలంగాణ మన బుక్ ఫేర్ జరుగుతుంది, హైదరాబాద్ బుక్ ఫేర్. దీనికి అందరూ రావాలి, వారికి కావాల్సిన బుక్స్ కొనాలి. వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ లేదు బాగా ఎడ్యుకేషన్ కానీ అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోటీ పరీక్షలకి వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లొచ్చు. ఎక్కువ డిస్కౌంట్లో ఈ పబ్లిషర్స్ అమ్ముతున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇది మొత్తానికి హైదరాబాద్ బుక్ ఫేర్ ఒక పుస్తకాల పండుగ కొనసాగుతుంది. అదేవిధంగా స్కూల్ కానీ కాలేజ్ పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ ఐడి కార్డ్ తోటి ఉచితంగా ఇక్కడ లోపలికి ఎంట్రీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా బుక్ ఫేర్లు సందర్శించే అవకాశం కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ ఈసారి కల్పించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈసారి 2 వేదికలు ఏర్పాటు చేశారు. ఈ 2 వేదికల్లో కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ బుక్ ఫేర్ ని సందర్శించిన వారు తప్పకుండా హైదరాబాద్ బుక్ ఫేర్ కి వచ్చి ఒక పుస్తకాలు కొని ఒక మంచి అనుభూతిని పొందండి అంటూ కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ వాసు గారు అంటున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.